ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శకుంతల, దీన్ని ఎవరి కోసం చేస్తున్నారు చెప్పండి. ఈ రోజు మన కుటుంబం సూపర్ మార్కెట్లో ఒక మంచి పని ప్రారంభిస్తోంది. అందుకే పిల్లలందరూ సంతోషంగా వేడుక చేసుకుంటుంటే ఇలా నేలపాలు చేస్తావా? మరి నా కొడుకు కన్న కలలు ఆశలు వాడితో పాటు నేలపాలైపోయినట్టేనా? అలా అంటారేంటి వదినా? ఈ సూపర్ మార్కెట్ ఓపెన్ చేసింది వాడి ఆశయం నెరవేరడానికే కదా. బాను ఆశ నెరవేరాలనా, లేక ఒక హంతకుణ్ణి మంచోడని చెప్పి ప్రపంచానికి నిరూపించాలనా? ఒక హంతకుణ్ణి మంచోడని చెప్పి ప్రపంచానికి నిరూపించాలనా? 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 శకుంతల, ఏం మాట్లాడుతున్నావు? నిజమే మాట్లాడుతున్నానండి. మీరంతా నన్ను మోసం చేస్తున్నారు. మీరు చేసే ఏ పని బాను కోసం కాదు, నా కొడుకుని చంపేసిన రుద్ర కోసం. నా కొడుకుని చంపేసిన రుద్ర కోసం. రుద్ర కోసం. రుద్ర కోసం. రుద్ర కోసం. అమ్మా, ఏమైంది నీకు? పిచ్చి పట్టింది. మీ అందరి ప్రవర్తనతో నాకు పిచ్చి పిచ్చి పట్టింది. పైకి మాత్రం బాను ఆశయం కేకు తీసుకుని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకు? రుద్ర సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకున్నాడు అని. చెప్పే కారణం మాత్రం బాను కోరిక నెరవేరింది అని. వా, ఇలా మేనేజ్ చేసి నన్ను మోసం చేయడం మీ అందరికీ సాధ్యం. అమ్మా, అసలు అన్నయ్య రాను అన్నాడమ్మా. ఎవరే నీ కన్నయ్య? నీ కన్నయ్య? నీ కన్నయ్య తోడబుట్టినోడు బాను చచ్చిపోయాడు. వాణ్ణి చంపిన వాడు నీకు అన్నయ్య ఎలా అవుతాడు? వాణ్ణి చంపిన వాడు నీకు అన్నయ్య ఎలా అవుతాడు? ఎలా అవుతాడు? అత్తయ్య గారు, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. బావగారిని అపార్థం చేసుకుంటున్నారు. అలాగా? మరి నువ్వు బాగా అర్థం చేసుకున్నావా మీ బావగారిని? ఎవరైనా భర్తని ఒక్క మాట అంటేనే ఏ భార్య ఓర్చుకోదు. అలాంటిది నీ భర్తను చంపిన వ్యక్తిని నువ్వు వెనకేసుకొస్తున్నావు అంటే ఈ హత్య వెనక నువ్వు ఉన్నావా? లేక బతుకు చెడిపోయిన నీకు బావగారు భవిష్యత్ అవుతాడని ఆశిస్తున్నావా? బతుకు చెడిపోయిన నీకు బావగారు భవిష్యత్ అవుతాడని ఆశిస్తున్నావా? ఆశిస్తున్నావా?